షాద్నగర్ చౌరస్తాలో అంబేద్కర్ చౌరస్తాలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఎందుకనంటే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మొన్న పార్లమెంటులో అనుచిత వ్యాఖ్యలు చేయడం సందర్భంగా ఈ రోజు ఈ యొక్క దిష్టిబొమ్మ చేయడం జరిగింది. అమిత్ షా గారు ఖబర్దార్. ఎందుకనంటే భారత రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గురించే ప్రజాస్వామ్య పార్లమెంటరీ స్థానంలో కూర్చొని అంబేద్కర్ గురించి అంబేద్కర్ 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 ను ఇన్నిసార్లు తలుచుకునే బదులు భగవంతుణ్ణి 7 సార్లు తలుచుకుంటే 7 జన్మల పుణ్యం నరకానికి పోతారని స్వర్గానికి పోతారని మాట్లాడాడు అమిత్ షా. అమిత్ షా గారు మీరు ఒక అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉండి ఇలాంటి నీచమైనటువంటి సిగ్గు తప్పిన చండాలమైనటువంటి భాషతోని మీరు మాట్లాడినందుకు మీకు ఈ యావత్ భారతదేశం అంతా కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాము. అంబేద్కర్ జోలికి మరొకసారి మరొక విధంగా మాట్లాడితే నీవే కాదు ఎవడైనా మేము ఊరుకునే సమస్య లేదు. కాబట్టి దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము, మీకు విన్నవిస్తున్నాము, మీ మాటలను విత్డ్రా చేసుకోవాలి. లేని పరిస్థితుల మీకు మీ యొక్క బీజేపీకి మీ యొక్క హోంమంత్రికి ఏదైతే పదవి ఉందో దాన్ని కూడా మీరు రాజీనామా చేయాలి. లేకపోతే ఈ సమాజంలో ఒక దళితులే కాదు అన్ని వర్గాలు, అంబేద్కర్ అన్ని వర్గాలకు సంబంధించిన వ్యక్తి కాబట్టి అంబేద్కర్ ను అవమానిస్తే మేమందరం ఊరుకోం. కాబట్టి ఖబర్దార్ అమిత్ షా గారు, జాగ్రత్తగా మీరు నోరు అదుపులో పెట్టుకోవాలి. మీరు భారతదేశానికి హోంమంత్రి ప్రజలే చేశారు కాబట్టి అది భారత రాజ్యాంగంలో అంబేద్కర్ రాయకపోతే నువ్వు హోంమంత్రివే కావు, నువ్వు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడవలసిందిగా హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఈ దేశంలో రాజ్యాంగ నిర్మాత ఎంతో గొప్ప చదువులైనటువంటి ప్రపంచ మేధావైన అమెరికా లాంటి దేశాల్లోనే ఆయన చదివిన యూనివర్సిటీలలో పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి కొలుస్తా ఉన్నారు. మరి అలాంటి సమయంలో మన భారత రాజ్యాంగాన్ని ఎవరు చూడలేదు అన్నాడు. ఈనాడు కూడా ఎవరు చేత కదా రాయనికి. కాబట్టి అలాంటి వ్యక్తిని నువ్వు అలాంటి మాట్లాడితే నువ్వు తెలియలేని దద్దమ్మవుగా గుర్తిస్తున్నాం. మేము బీజేపీ ఎన్నికల్లో 400 సీట్లు వస్తాయి, రాజ్యాంగం ఎక్కేస్తారు. నీకు 240 సీట్లకే ఈరోజు రాజ్యాంగాన్ని అవమానపరుస్తున్నావు, రాజ్యాంగం రాసిన వ్యక్తిని అవమానపరుస్తున్నావు. మరి మీరు దేనికోసం ఈ దేశంలో మీరు అనేక ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు కూడా మీ దగ్గర ఎంపీలుగా ఉన్నారు. అలాంటి వాళ్ళకు అవమానం జరగలేదా? అందరికీ అవమానమే జరిగింది. అంబేద్కర్ ఒకే వర్గానికి సంబంధించిన వాళ్ళకు, ఈ దేశ ప్రజలందరికీ అన్ని కులాల మతాల వారికి ఆయన ఆరాధ్య దైవం. అలాంటి వ్యక్తిని అమిత్ షా అవమానపరచడం పార్లమెంట్ అంటే సిగ్గుచాటు. కాబట్టి అమిత్ షా గారు ఇప్పటికైనా సరే మేల్కొని నేను చెప్పినటువంటి వాటిపైన క్షమాపణలు చెప్పి, ఇలా అవమానపరిచినందుకు క్షమాపణలు చెప్పి పార్లమెంట్ లో ఆ మాటలను విత్డ్రా చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. స్పీకర్ గారికి కూడా అదే చెప్తున్నాము. దయచేసి మీరు ఇలాంటి మాట్లాడే వాళ్ళను వెంటనే మోదీ గారు కూడా బర్తరఫ్ చేస్తేనే అది దక్కుతుంది, లేదా రాజ్యాంగం నిలబడుతుంది, లేదా రాజ్యాంగం కోల్పోవాల్సిన పరిస్థితి ఈ దేశంలో ఉన్న ప్రజలకు వస్తుంది. అలాంటి సమయం వస్తే ఎవరు కూడా ఊరుకోరు, అందరూ కూడా యుద్ధమైనా సరే సిద్ధంగా ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అమిత్ షా వెంటనే తన మాటలను వెనక్కి తీసుకోవాలి, బేషరతుగా క్షమాపణలు చెప్పాలి, మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి. ఇది మా యొక్క డిమాండ్. కాబట్టి దీన్ని వెంటనే అమలు చేయాలని కోరుతున్నాం.